వచ్చినప్పటి నుంచి అసలు ఫోన్ కూడా లేదు, ఏమైంది ఏంటో అని మా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటే నేను వచ్చాను. నాకు బాగోపోవడం ఏంటి? శ్వేత ఎక్కడికి రావడం ఏంటి బాబు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. వంశీకి ఒక ఫోన్ కొట్టానంటే చాలు, మళ్ళీ నీ బతుకు కుక్క బతుకైపోతుంది. పూసి పిచ్చిదానా, ఇంకెక్కడ వంశీ? వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేస్తాను. నువ్వు నిజాలు చెప్పాలంటే ముందుకు నుంచి బయటపడాలి కదా. హలో గాయత్రి. ఎవరు? వంశీని గాయత్రి. ఏమైపోయావు వంశీ? ఆ నిహారిక నిన్ను కిడ్నాప్ చేసిందని చెప్పింది. అప్పటి నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, కలవడం లేదు. దాని దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఇన్ని రోజులు దాని మాటలు నమ్మి నా ఫ్రెండ్ని మోసం చేశాను. నా ఫ్రెండ్ భార్యని చెల్లెల్లా చూసుకోవాల్సిన నేను నీతో మిస్బిహేవ్ చేశాను. నన్ను క్షమించు గాయత్రి. వంశీ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను గాయత్రి, చేసిన తప్పులు తెలుసుకున్నాను గాయత్రి. నీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వంశీ. గాయత్రి, నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. కిరణ్కి సంబంధించిన విషయం. నువ్వు వెంటనే ఊరి చివరన్న పాడైపోయిన ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసి అక్కడికి వచ్చి. ఏంటా విషయం? హలో 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 వంశీ, హలో 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 ఏయ్, ఏమైంది? అర్జున్ మ్యాటర్ అన్నాడు, అది నా భర్త గురించి అన్నాడు. ఏమై ఉంటుంది? తెలుసుకోవాలి. ఏం చేయాలి? ఆటో
ఆడాగడు ఈరోజు మన గురించి మొత్తం చెప్పేస్తాడు. చెప్పకూడదు. చెప్తే కిరణ్ చేతిలో నేను చచ్చిపోతాను. అందుకే వాడిని చంపేస్తే మనం సేఫ్. డ్రైవర్ కొంచెం త్వరగా పోనీ. నీ పాటికి నువ్వు వెళ్ళి గాయత్రికి నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంట్రా? నేను మాజీ వేసుకున్న స్క్రీన్ ప్లే అంతా మారిపోదు. చెప్తానే, నీ గురించి మొత్తం చెప్పేస్తాను. నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను. నీకంత అవకాశం ఎందుకు ఇస్తానమ్మా? నువ్వు బతుకుంటే నేను ప్రాబ్లంలో ఇరుక్కుంటాను. అందుకే నేనే నీ చాప్టర్ ని క్లోజ్ చేస్తున్నాను. గాయత్రిని కిరణ్ వదిలే నిహారిక. నో డిస్కషన్, ఓన్లీ యాక్షన్. మంచి టైంకి వచ్చావు గాయత్రి. నువ్వు ఆయుధం అన్నావు కదా, ఇప్పుడు ఆయుధం ఏమవుతుందో చూడు. గాయత్రి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళి కిరణ్ కాపాడుకో. కిరణ్ కి హ్యాపీ జర్నీ వంశీ డార్లింగ్. నాకు వేరే మార్గం లేక ఇలా చేశాను. నాకు ఫేవర్ గా ఉండరా అంటే పెద్ద ఫీవర్ లా తయారయ్యాడు. ఇక నుంచి ఏ టెన్షన్ లేదు. ఫ్యూచర్ లో కిరణ్ ని నిన్ను కూడా ఇలాగే చంపుతా. నీకోసం ఎన్ని దరిద్రాలు చేయాల్సి వస్తుందో చూడు. ఏంటి అలా చూస్తున్నా?
నువ్వు చేసిన పాపాలన్నీ ఈ రోజు పండాయి. అంటే ఎదుటి వాళ్ళ బతుకులతో ఆడుకోవాలని చూస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. చేసిన తప్పుకి తప్పకుండా శిక్ష వేస్తాడు. ఇప్పుడు ఈ క్షణం నిన్ను కాల్ చేసి వెళ్ళిపోయినా ఎవ్వరు అడగరు. కానీ నిన్ను కాల్చను. ఎందుకంటే నువ్వు మా మాజిక్కి లైవ్ గా కావాలి. నన్నేదైనా చేయడానికి నువ్వు బయటుంటే కదే. బయటుండగా ఇంకెక్కడుంటాను? అన్యాయంగా చంపేసింది సార్. ఒక్కటి కాదు, చాలా పాపాలు చేసింది. ఇలాంటి వాళ్ళు బయట ఉంటే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి. తీసుకెళ్ళిపోండి సార్. హ్యాపీ జర్నీ నిహారిక. ఇంకా రానని అనుకోకు. వస్తా, మళ్ళీ నీ జీవితంలోకి ఎంట్రీ ఇస్తా. గతంలో ఒక తప్పు చేశావు, ఇప్పుడు 2 తప్పు చేశావు. నిన్ను విడిచిపెట్టను. నిన్ను కూడా బయటికి విడిచిపెట్టరు. వెళ్ళవే. బాడీని పోస్ట్ మార్టం పంపిస్తాం. ఎస్ఐ గారు, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నా భర్తకు తెలియకూడదు. దయచేసి నాకు ఒక్క సహాయం చేయండి. ఓకే, కానీ మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. అలాగే సార్. తప్పులు చేసినన్ని రోజులు బాగా బతికా. మంచివాడివయ్యాక ఒక్కరోజు కూడా బతకలేకపోయావు. అందుకే అంటారు మంచి వాళ్ళు చనిపోయాక కూడా బతికే ఉంటారని. టైం 10 దాటిపోయింది. అభి ఇంకా రాలేదు. ఫోన్ కూడా చేయలేదేంటి? ఇంత ఆలస్యమైందేటవి? కోల్డ్ ఎలా ఉంది? టెన్షన్ పట్టలేదు కదా? టైంకి ఫోన్ చేస్తోందా? టైంకి టాబ్లెట్స్ వేసుకుంటోంది కదా? ఉదయం వెళ్ళి ఇప్పుడొచ్చాం. కనీసం శ్వేత చేత ఫోన్ చేయించలేదేంటి? ఒక 5 నిమిషాలు మాతో మాట్లాడే వీలు దొరకలేదా? మేమంతా ఎంత ఎదురు చూస్తున్నా, ఎంత టెన్షన్ పడుతున్నా.
శ్వేత ఫోన్ అసలు కలవట్లేదు. నీకు ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి అటెండ్ చేస్తే మాకు కంగారు దొక్కుతుంది కదా. ఇంతకీ మీనాక్షి ఆరోగ్యం ఎలా ఉంది? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావేంట్రా? ఇంతమంది ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఒక్కదానికి సమాధానం చెప్పవే? చెప్పు. అక్కడంతా ఓకే, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు కొంచెం హెడేక్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఉదయం మాట్లాడుకుందాం. అభి, అభి, ఏమైంది వీడికి? ఎందుకు ఇలా ఉన్నాడు? అభిని ఎప్పుడు ఇలా చూడలేదు. అభి మన దగ్గర ఏదో దాస్తున్నాడు. అభి అబద్ధం చెప్తున్నాడు. ముక్కుసూటితనానికి నా కొడుకు నిలువెత్తు నిదర్శనం. అభి కళ్లల్లో గాని మాటల్లో గాని నాకు నిజం కనిపించట్లేదు. అభికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఎందుకో నా మనసుకు అలా అనిపించింది. ఏం జరిగిందో ఏమిటో ఒక్కసారి కనుక్కొద్దాం పద శకుంతల. ఇప్పుడు అందరికీ నేను ఏమని సమాధానం చెప్పాలి శ్వేత? అభి, 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 తలుపు తీ. అభి, 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 తలుపు తీ. అభి, 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 ఎంతోసేపటి నుంచి తలుపు కొడుతున్నావు, తలుపు తీవేంటి? సరే భోంచేద్దు గాని రా అభి. నాకు ఆకలిగా లేదమ్మా. అభి, ఏం జరిగిందో మాతో చెప్పు. నువ్వు ఒక్కడివే మనసులో పెట్టుకుని బాధపడితే ఎట్లా? ఏం జరగలేదు అత్తయ్య. నువ్వు చెప్పకపోయినా ఏదో జరిగిందని మాకు అనిపిస్తుంది. ఏదైనా గొడవ జరిగిందా? అలాంటిదేం లేదు అత్తయ్య. మరలాంటప్పుడు శ్వేత గురించి ఏమడిగినా సమాధానం చెప్పవేంటి? ఒకసారి శ్వేతతో మాట్లాడాలి, ఫోన్ చేయి. చెయ్యి అభి.
అమ్మా ఈ టైంలో నిద్రపోతూ ఉంటుంది. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అనవసరంగా? రేపు పొద్దున మాట్లాడుకోవచ్చులే. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందో లేదో మీకు తెలియాలి, లేదా ఆ దేవుడికి తెలియాలి. కానీ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన ఇద్దరు ఎడముఖంగా పెడముఖంగా ఉండటం అంత మంచిది కాదు. అవునవి, దూరం అనేది చాలా ప్రమాదకరమైనది. పట్టువిడుపులు లేకపోతే ఆ దూరం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు అసహనం, కోపం, చిరాగ్గా ఉండటం మామూలే. ఈ సమయంలో నువ్వే కాస్త ఓర్పుగా ఉండాలి. అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. అర్థమైందా? మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఏదీ జరగలేదు. ఏం జరిగిందో జరగలేదో నాకు అనవసరం. రేపు శ్వేత మన ఇంట్లో ఉండాలి, అంతే. 2 రోజులు అత్తయ్యకి తోడుగా అక్కడే ఉన్నాయమ్మా. నాకు అవన్నీ తెలీదు. రేపు నా కోడలు నా ఇంట్లో ఉండాలి, అంతే. కావాలంటే 2 రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్లొచ్చు. రేపు శ్వేతం తీసుకొచ్చాయి, అందరికీ కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటండి ఈ ఏరియా ఇలా ఉందేంటి? వికారాబాద్ ఫారెస్ట్ అన్నారు కదా, ఫారెస్ట్ లాగా ఉండకుండా ఇంకెలా ఉంటుంది? ఎందుకో భయంగా ఉందండి.